ఏటా శ్రీరామనవమి రోజు భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి సమర్పించే కోటి గోటి తలంబ్రాలను పండించే పంట కోసం కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం వరి విత్తనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరి విత్తనాలు భద్రాచలం తీసుకువచ్చి భద్రాద్రి రాముల వారి సన్నిధిలో పూజలు చేశారు. 14వ కోటి గోటి తలంబ్రాల మహాయజ్ఞంలో భాగంగా పూజలు నిర్వహించినట్లు శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు తెలిపారు. గత 14 ఏళ్ల నుంచి ప్రతి ఏడాది ముందుగా వరి విత్తనాలను భద్రాచలం తీసుకువచ్చి స్వామివారి పాదాల ఎదుట ఉంచి ప్రత్యేక పూజలు చేస్తామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో ఈ విత్తనాలతో పంటను పండించి పండిన వరి ధాన్యాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లోని మహిళా భక్తులకు పంపిణీ చేస్తామని అప్పారావు వెల్లడించారు. మహిళలంతా వరి ధాన్యాన్ని శ్రీరామ నామస్మరణతో కోటి గోటి తలంబ్రాలను తయారు చేసి భద్రాచలంలోని సీతారాముల కళ్యాణానికి సమర్పిస్తారని వివరించారు. జై శ్రీరామ్, శ్రీరామ్ జై రామ్, జై జయరామ్. 14వ కోటి తలంబరాల జ్ఞాన యజ్ఞంలో భాగంగా ఈ రోజు వరి విత్తనాలను భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి తీసుకొచ్చి ప్రత్యేకించి పూజ చేసి, ఈ పూజ చేసిన వరి విత్తనాలను ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో గోకారం మండలం అచ్యుతాపురం గ్రామం సర్వే నెంబర్ 16/2లో ప్రత్యేకించి భక్తులందరూ వానర వేషధారణతో నాగల దున్ని పంట పండించి, ఆ పండినటువంటి పంటను 4 రాష్ట్రాల్లో 5,000 మందికి ఇచ్చి గోటితో వలిపించి ఆ వరిసినటువంటి కోటి తలంబ్రాలు భద్రాచలం 14వసారి, అయోధ్యకు 3వసారి, ఒంటిమిట్టకు 7వసారి పట్టుకెళ్లి సమర్పించడం జరుగుతుంది. శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా ఈ క్రతువును ప్రారంభించి గత 14 సంవత్సరాలుగా వరి విత్తనాలు మొదట ఈ భద్రాచల దేవస్థానంలో పూజ చేయడం సాంప్రదాయంగా ఉంది కాబట్టి